హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ రాజసాబ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ శంబాల మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ మణిశంకర్ వరప్రసాద్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 కలం కవల్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 16th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. అంటే ఈ మూవీ మనకి ఆల్రెడీ స్ట్రీమింగ్ అయితే వచ్చింది. సో మరి మీరు ఎవరైనా సోనీ లివ్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని ప్రజెంట్ సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది. ఇక నెంబర్ 2 స్పర్శ. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఇటీ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఇటీ విన్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 18th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈటీవీ విన్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని జనవరి 18th నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే వస్తుంది. ఇక నెంబర్ 3 సిరాయ్. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 23rd నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సిరాయ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని G5లో జనవరి 23rd నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే వస్తుంది. ఇక నెంబర్ 4 చీకట్లో. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 23rd నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో మరి మీరు ఎవరైనా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని చీకట్లో జనవరి 23rd నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 5 స్పేస్ జమ్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో హాట్స్టార్ స్పెషల్ సిరీస్ ఇది అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 23rd నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ సిరీస్ని జనవరి 23rd నుంచి ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ఇక నెంబర్ 6 ఎ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ స్పెషల్ సిరీస్ ఇది అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 19th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ సిరీస్ని జనవరి 19th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 7 బా. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీలో మనకి మోహన్ లాల్ గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 16th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. అంటే ఆల్రెడీ ఈ మూవీ మనకి ఓటీటీలోకి అయితే వచ్చింది. సో మరి మీరు ఎవరైనా మోహన్ లాల్ గారు ఫ్యాన్స్ ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీ G5లో అవైలబుల్గా ఉంది. ఇక నెంబర్ 8 శంబాల మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన ఇండియాలో 80 లక్షల గ్రాస్ని అయితే రాబట్టింది. అలా వరల్డ్ వైడ్గా 90 లక్షల గ్రాస్ని అయితే రాబట్టింది ఓన్లీ 11th డేనా. అలా ఈ మూవీ ఒక్క 11th డే
డేనే 45 లక్షల షేర్ని అయితే రాబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. అలా వరల్డ్ వైడ్గా దాదాపు 10 కోట్ల షేర్ని అండ్ 19 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 5 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మంచి ప్రాఫిట్స్ని అయితే రాబట్టి బ్లాక్ బస్టర్ అయిందని చెప్పాలి. ఇక ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఆహా వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే జనవరి 22 నుంచి ఈ మూవీని మనకి ఓటీటీలోకి అయితే తీసుకొస్తున్నారు. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా ఈ మూవీ మనకి జనవరి 22 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందని. సో ఇప్పుడు టీం వాళ్ళే మనకి కన్ఫర్మ్ చేసి చెప్పారు ఈ మూవీ మనకి ఆహాలో జనవరి 22 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందని. సో మరి మీలో ఎవరైనా శంబాల మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని. ఆహాలో జనవరి 22 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 9 రాజాసాబ్ మూవీ. సో ఈ మూవీలో మనకి ప్రభాస్ గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ 8 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 8 daysలో ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 29 కోట్లు అయితే రాబట్టింది. సీడెడ్లో 9.93 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 75 కోట్ల షేర్ని అండ్ 112 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. కర్ణాటకలో 8 కోట్లు, తమిళనాడు ప్లస్ కేరళలో 1.60 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12 కోట్లు అండ్ ఓవర్సీస్లో 16 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 115 కోట్ల షేర్ని అండ్ 192 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 207 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి ఇంకా థియేటర్స్ నుంచి 94 కోట్లు అయితే రాబట్టాలి. సో చూద్దాం ఇంకా ఫ్యూచర్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి 6 weeks ఎగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి Feb 20 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా రాజాసాబ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే Feb month వరకు అయితే వెయిట్ చేయాలి. లేదా థియేటర్స్లో చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. ఇక నెంబర్ 10 మనశంకర్ వరప్రసాద్ గారు. సో ఈ మూవీలో మనకి చిరంజీవి గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ 5 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ 5th డేన ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ముందుగా నైజాంలో 4 కోట్లు, సీడెడ్లో 2 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.97 కోట్లు. అలా ఈ మూవీ ఒక్క 5th డేన 14 కోట్ల షేర్ని అండ్ 21 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. అలా ఈ మూవీ టోటల్గా 5 days గాను ముందుగా నైజాంలో 29 కోట్లు, సీడెడ్లో 13 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 88 కోట్ల షేర్ని అండ్ 130 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 112 కోట్ల షేర్ని అండ్ 180 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 122 కోట్లు. సో అలా ఈ మూవీ థియేటర్స్ నుంచి 9 కోట్లు అయితే రాబట్టాలి. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ శాటిలైట్ రైట్స్ కూడా జీ తెలుగు వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. ఈ మూవీకి 6 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి Feb 28 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రన్ అవుతుంది. సో మీ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి, మీకైతే నచ్చుతుంది. సో ఈ వీడియోకి తింది గైస్ అండ్ దిస్ ఇస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.